రాయి పేలు పెట్టు. నిన్ను నా మడ్డ గురించి కాడమన్నా రాయి పేలు పెట్టు. నా మడ్డ గురించి కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి పోయి అన్నం తింటా తిన్నా. నా మడ్డ గురించి కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి పోయి అన్నం తింటా తిన్నా. లే పొట్టాడా నువ్వనే పురా, లే పొట్టాడా నువ్వనే పురా. వాళ్ళకే తల ఉన్న వదిలేనా నన్ను, వాళ్ళకే తల ఉన్న వదిలేనా నన్ను. దెంగపోతారు వాళ్ళు చైనాకో అమెరికాకో, దెంగపోతారు వాళ్ళు చైనాకో అమెరికాకో. నన్ను నమ్మొద్దండి, నన్ను నమ్మొద్దండి. నమ్మడ్డస నేను, నమ్మడ్డస నేను. చిన్న నన్నిరికిచ్చి దొంగతున్నా అట్లా తిరిగి ఇట్లా తిరిగి, చిన్న నన్నిరికిచ్చి దొంగతున్నా అట్లా తిరిగి ఇట్లా తిరిగి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనంతపూర్ పోరాగాడు. సో గ్యాస్ వీడియో వచ్చేసి ఏం లేదు, సాయి గాని ఇట్లా సాయి నిన్ను వేరే వాళ్ళకి అమ్మేస్తాను రా అనేసి వీడియో తీసినామన్నమాట. ఫుల్ కామెడీ అయితే పవర్ఫుల్ వచ్చింది. వీడియో మొత్తం చూసేయండి, పవర్ఫుల్ ఉంది వీడియో మొత్తం చూడండి. ఏ సయ్య ఇక్కడ ఆడిపోతున్నావు, ఇట్రా కూర్చుందా, చల్లగా వచ్చింది, చల్లగా చెట్టు కింద కూర్చున్నా. చల్లగా ఉంది కదా మళ్ళీ అందుకే కూర్చున్నాము. ఏం చేస్తావరా సాయి, ఒకటి హెల్ప్ చేయరా సాయి? చేస్తా గాని ఏంటి తిక్క తిక్క పని లేదు చేయను. సర్లేరా, మంచిది అడుగుతా, మంచిది అడుగుతా. పరిస్థితులు బాగాలేవురా. బాగాలేకుంటే ఏరే వాళ్ళు డీలింగ్ ఇచ్చినారు, ఏరే 13 ఏళ్ళ పిల్లోడు ఉంటే చూడు అమ్మిదే ఉందామన్నారు. దానికని మన ఊర్లో అయితే ఊర్లేరు బా, మన ఊర్లో అయితే ఊర్లేరు బా. ఏంటంటివి ఇంకోసారి నేనా నమ్మడ్డస నేను, నమ్మడ్డస నేను. ఏ ఎందుకు చాలా నీకు దెంగుతాయి, ఏ ఎందుకు చాలా నీకు దెంగుతాయి. ఎవరికో మీ వీని కోసమా? ఇంట్లో పరిస్థితులు బాగాలేవంటారు. ఏం ఇంట్లో పరిస్థితుల కోసం వస్తారా? వస్తారా యాదు వాళ్ళు ఏం చేయలేరా సాయి? ఏం చేయను నువ్వు, నిన్ను నమ్ముకొని వచ్చినాయను. ఏం చేయను నువ్వు, నిన్ను నమ్ముకొని వచ్చినాయను. అన్నం మీద ప్రేమ ఉందా లేదారా? యాడ ప్రేమ లేదులే, యాడ ప్రేమ లేదులే. ఏరా అట్లా అంటావు? నా యాద ఎవరు వాళ్ళు, నా మంచి కుదురు రా వాళ్ళ మీదకి నాకు ఎవరో గాని. మనోళ్ళే బాయ్ అని ఎవరు బాయ్? నా ఒట్టకాయ పోయేవాడు ఎవరో, ఎవరు బాయ్? నా ఒట్టకాయ పోయేవాడు ఎవరో. అర్థం చేసుకో. ఏం అర్థం చేసుకోవాలా? నీకోసం అని పోయేది పరిస్థితి బాగాలేదు. ఏంది పరిస్థితులు లేవో? పొర పూకను ఇంటికి ఫస్ట్ రాయితో దిగుతాడు, పొర పూకను ఇంటికి ఫస్ట్ రాయితో దిగుతాడు. కూర్చో కూర్చో. ఏంటి హీట్ అవుతున్నావు మళ్ళీ? హీట్ అయినావంటే వాళ్ళు మళ్ళీ కేజీలు ఇట్లా బరువు తగ్గినావంటే మళ్ళీ తక్కువ నా నిన్ను నమ్ముకొని వచ్చిన ఏంది నన్ను నన్ను ఎట్లా చేస్తావు, ఏంది నన్ను నన్ను ఎట్లా చేస్తావు? సాయి కూర్చో, ఏముంది కూర్చో. అడ్డు నిలవరా చూసుకుంటాలే. ఈడ బైపాస్ దాటినామన్నారు, ఇంకా రాలే వీళ్ళు. నన్ను నమ్మొద్దండి, నన్ను నమ్మొద్దండి. అమ్మేదేరా సాయి, ఇప్పుడు వస్తారు వాళ్ళు మెడకలు తిప్పేసలే, వాళ్ళు మెడకలు తిప్పేసలే. నువ్వేరా నన్ను అమ్మేస్తా అంటున్నావు? పరిస్థితి బాగాలేదు. ఏది పరిస్థితులు దెంగుతా నీకు? అన్నలాంటి అర్థం చేసుకో. అన్నలాంటి కాదు, తమ్ములాంటివి కాదు. నీ మీద ఆశపడి ఆటి నుంచి వస్తాయి కదన్నా, నీ మీద ఆశపడి ఆటి నుంచి వస్తాయి కదన్నా. ఎందుకు తినిపిస్తావు అనుకో ఇంటి వాళ్ళు తినిపిస్తారు. పోరా, ఏం తినిపిస్తారు? నన్నే తినిపిస్తారు ఆదంలో కన్నా. పోరా, ఏం తినిపిస్తారు? నన్నే తినిపిస్తారు ఆదంలో కన్నా. అట్లాంటివి ఏం చేయరు. వాళ్ళకి ఏదైనా ఒక పాటు తీసుకుంటారు, పంపిస్తారు. అట్లా నిన్ను నమ్ముకొని వచ్చినా నా గుద్ద నేను దెంగుకోల్లా, నిన్ను నమ్ముకొని వచ్చినా నా గుద్ద నేను దెంగుకోల్లా. రే నీకు ఎన్నిసార్లు నిన్ను తోలుకోమైనారా బయటికి? అట్లా తినిపిస్తావనే ఇప్పుడు నేను వచ్చినది. మళ్ళీ మడ్డ గుడిపిస్తా అంటే నేను ఒకసారి నుంచి ఇడికి, మడ్డ గుడిపిస్తా అంటే నేను ఒకసారి నుంచి ఇడికి. అన్నిసార్లు తినిపించిన ఇది ఒక్కసారి నా కోసం వాళ్ళ ఇంట పోయి రాలేవారా? యాడికి పోయి రాలా? ఏం ఇడికి పోయొచ్చాకి ఉన్నది ఆ ఫలం చూపిరా అంటే చూపించొచ్చాకి. మళ్ళీ ఆడిపోతున్నావు, దెంగపోతారు వాళ్ళు చైనాకో అమెరికాకో, దెంగపోతారు వాళ్ళు చైనాకో అమెరికాకో. నీ పాజుగులా చుల్లి. మనం అంత చదివి కూడా ఈడ చస్తే వాడు అమెరికా ఊరే పోతాడు. మీరు పోండి, మీరు పోండి, నా యాద కదా నన్నెందుకు పంపిస్తారు? మీరు పోండి, మీరు పోండి, నా యాద కదా నన్నెందుకు పంపిస్తారు? వాళ్ళకి 13 ఏళ్ళు ఒకటే కావాలంటరా అమెరికా. ఏరా సూరి, నీ అప్పు తిరిగిపోయా, అప్పు తిరిగిపోయా. మన గోవగ్గం పోయి నా మడ్డ పోను నేను యాటికి, వగ్గం పోయి నా మడ్డ పోను నేను యాటికి. ఇప్పుడు వాళ్ళు వస్తారు, ఎత్తుకొని దెంగని పోతారు. ఎంతమంది వస్తారు? ఇంతలో ఉంటారు 6 మంది. ఎంగితే చేపేస్తావు ఇప్పుడు పోల్చినే కన్ఫర్మ్ గా. నేను పోనప్పా,
నేను పోనప్పా యాడి ఓ ఈ పొట్టిన మడు కోసం నేను పోలవాలంటా ఈ పొట్టిన మడు కోసం నేను పోలవాలంటా తప్పదురా అన్నలాంటి ఉన్నారా నేను వచ్చినందుకు సంపేనా నీడే వాళ్ళు చంపేస్తారులేరా వాళ్ళు చంపేస్తారు అందుకే నేను పోను అందుకే నేను పోను పోవాల్సిందే కన్ఫర్మ్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ దగ్గరకు వచ్చారు, ముక్కు పట్టేస్తారు, లోపుతారు, లోపల తింటారు, అయిపోయి గొడవ బస్ అయిపోయా ఫస్ట్ నాకు లే నువ్వే కదా అంతా ఇప్పుడు అయినాకంతా నేర్పించినది 3 లక్షలు ఇస్తానని 50-50 షేర్ ద ప్రాపర్టీ. నీకని ఏమన్నా అదే అంత చూసాం. వీడు వచ్చినప్పుడు ఒక 20,000 మొత్తం వీడు వచ్చినాకే పోదాంలే గోవాకి. ఎట్లా పోతావు నేను వచ్చినాక ఎవరికైనా పోయి చంపేస్తే ఎట్లా పోతావు నేను వచ్చినాక ఎవరికైనా పోయి చంపేస్తే నయ్యని పోయాడా నువ్వు ఏం కాదులేరా, నువ్వు టెన్షన్ పడకురా, నువ్వు టెన్షన్ పడకు. నా నీ కాలు పట్టుకుంటానా నన్ను వదిలేనా నా నీ కాలు పట్టుకుంటానా నన్ను వదిలేనా యాటికి పోతావు వదిలేసి ఇంటికి పోతా ఇంటికి ఏం లేదు ఇంకా వాళ్ళంట నా ఆడికి వచ్చినా నీ పూలు దండేస్తానా నా ఆడికి వచ్చినా నీ పూలు దండేస్తానా వాళ్ళంట పో నీకు వేస్తాం పో, నేను పూల దండ మంచిది 350 రూపాయలు తెచ్చి చచ్చిపోయినాకేస్తావా నా మడ కుర్సీ చచ్చిపోయినాకేస్తావా నా మడ కుర్సీ వాళ్ళేం సంపారు నిన్నే పంపిదంగా నాకు తెలిసి అందుకే మీరు పంపిస్తున్నారు. వాళ్ళు సంపారు ఫస్ట్ నీ గురేద్దాం గల్లా ఫస్ట్ నీ గురేద్దాం గల్లా ఎవరినో మడ్డగాలు అప్పు చేయమన్నారు పోయి నిన్ని ఎవరినో మడ్డగాలు అప్పు చేయమన్నారు పోయి నిన్ని అప్పుడు ఏందో ఇది ఐపీఎల్ బెట్టింగ్ అన్నాడంట. ఐపీఎల్ బెట్టింగ్ సుమారు వేసినాంలే వాడు అన్నాడు లక్షల పైన 2-3 లక్షల నేను చూసుకో మళ్ళీ నేనే దొరికినా నా మడ్డ కుర్చీ నిన్ను నా మడ్డ కుర్చీ కాడమన్నారా ఐపీఎల్ పెట్టు నిన్ను నా మడ్డ కుర్చీ కాడమన్నారా ఐపీఎల్ పెట్టు ఏ గెలుస్తామేమో అని ఐపీఎల్ పెట్టు నన్ను ఊరేద్దాంగో అయినా ఎవరప్పు ఏమైనా ఎవరు ఆడమన్నారు నీకు నా మడ్డగాడు ఐపీఎల్ పెట్టు అయినా ఎవరప్పు ఏమైనా ఎవరు ఆడమన్నారు నీకు నా మడ్డగాడు ఐపీఎల్ పెట్టు ఆడుతున్నారు నీళ్ళు నాకు తెలిసినంత వరకు మన ఏరియాలోకి ఎంటర్ అయింటారు ఇట్లా అవుట్స్కట్స్ రామన్నలే అవుట్స్కట్స్ వచ్చేప్పుడు ఆడ కనబడిస్తారు కారు అయితే ఆడ బ్లాక్ కలర్ అంట బ్లాక్ కలర్ కనపడకుండా తీసుకోవడానికి నా అక్కడ బింజా రాళ్ళు తీసుకొని దెంగుతా మిమ్మల్ని పట్టుకుంటారులే నా అక్కడ బింజా రాళ్ళు తీసుకొని దెంగుతా మిమ్మల్ని పట్టుకుంటారులే ఎవరు వాళ్ళే బుల్లెట్ ప్రూఫ్ అది నా వదిలే నన్ను నిన్ను నమ్ముకొని అంత దూరం నుంచి వస్తాయి కదన్నా రొంతన్న కరంకరం లేదన్నా నా మీద రొంతన్న కరంకరం లేదన్నా నా మీద ఏం కాదురా అర్థం చేసుకో సయ్య ఏం అర్థం చేసుకోవాలా అక్క లంచోడికి రారు జిల్లు అయిపోతే నేను పోదాం అనుకుంటే ఇంకా రాకున్నారు ఇల్లు ఫస్ట్ టైం పోతా ఇటు నుంచి ఆడికి పోయేయలేదు ఉరుకుతా నేను ఇటు నుంచి ఆడికి పోయేయలేదు ముసుకొని కూర్చొని నాకు వదులునా నా వదులునా మీకన్నా వయసు పెరిగింది మీరంతా అంతా చూసి వచ్చినారు నేను ఇంకా ఏం చూడలే మీకన్నా వయసు పెరిగింది మీరంతా అంతా చూసి వచ్చినారు నేను ఇంకా ఏం చూడలే కూర్చో ఇంకా టౌన్ కూడా చూడలేను కూర్చో ఎత్తి పంపించడం నిన్ను కన్ఫర్మ్ అంతే ఫిక్స్ ఇది నేను దెంగుతా అమ్మకి ఎత్తి నేను దెంగుతా అమ్మకి ఎత్తి దాన్ని ఎంగేదేలే కానీ వదిలేనా వదిలేనా ఆడికి పోయేయలేదు చిన్న నన్నిరికిచ్చి దెంగుతున్నా అట్లా తిరిగి ఇట్లా తిరిగి చిన్న నన్నిరికిచ్చి దెంగుతున్నా అట్లా తిరిగి ఇట్లా తిరిగి ఏంది లేదు ఇంకా బరాబర్ బండ్లే పోవడమా ఎంత 6 లక్షలు నా మడ్డగురు కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి పోయి అన్నం తింటా నా మడ్డగురు కడుపులో ఎలకలు తిరుగుతున్నాయి పోయి అన్నం తింటా వాళ్ళు తినిపిస్తారు బిర్యానీ నాకి లాస్ట్ అన్నా ఇంట్లో అన్నం తినొస్తలే నా వదలన్నా లేదు వాళ్ళు బిర్యానీ తినిపిస్తారు తిను నా గ్యారెంటీ వస్తా తిన్నా లే పొట్టాడా నువ్వనే ఎప్పురా చెప్తాలేరా నువ్వు కూర్చోరా నువ్వు కూర్చో ఏంటి ఆడతాను కూర్చో పుట్టుకుద్దాడా నువ్వు కనివి తిన్నా యాడికి పోతావు ఓయ్ ఇంటికి కూర్చో గుద్దా ముచ్చుకొని ఆడ వాళ్ళు వచ్చారు వాళ్ళు తినిపిస్తారు గుద్దా ముచ్చుకొని కూర్చో అంతే
నా సురిన్నా ఫస్ట్ టైం అన్నా అంట నన్ను పంపినా నన్ను. ఇంత ముందు పూక దెంగుతా అవన్నీ అవన్నీ ఏమన్నా ఎట్లా అంత మాట మాట్లాడితే మళ్ళీ పూక దెంగుతా ఇప్పుడు అయినా నువ్వు కాంప్రమైజ్ మీద వాళ్ళు వచ్చి పంపించడమే ఏం చేసినావు నువ్వేం చేసినా లేదు పూక దెంగుతా అంటావు లేనని నువ్వు పోన్నా నన్ను పీల్చుకోవాలంటావు. అట్టది ఇట్లా నాకే ఫాస్ట్ పెడతారు. ఇప్పుడు వాళ్ళంటే నేను ఆడిపోలేనా? వచ్చిర్లే వచ్చిరా పట్టుకో 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 వదిలేనా? వస్తే బాయ్. వాలేకుమ్ అస్సలాం. వాళ్ళకే తల ఉన్న వదిలేనా నన్ను. వాళ్ళకే తల ఉన్న వదిలేనా నన్ను.